ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యక నిలబడిన అల్పురాలు అయోగ్యురాలు ఎందుకు పనికరా నిలబెట్టిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన, నా శరీర ప్రాణాత్మని చేతులుగా అప్పగిస్తున్నాను. నా యందు మీరుండి నీ బిడ్డలందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితం జీవించే కృపా ధన్యత భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాడు. పౌలు గారు ఒకప్పుడు ఆయన చాలా ఆస్తిపరుడు. సేవకు రాకముందు, దేవుని అంగీకరించకముందు ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు. ఆయనకు ఒక ఓడల రేవే ఉంది, ఓడలు ఉన్నాయి, అంత ధనవంతుడు. అయితే ఆయన అంటున్నాడు, నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను అని పౌలు గారు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన తర్వాత కూడా ఏమంటున్నాడో చూడండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును. అంటే ఆయన దీన స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. సంపన్న స్థితిలో నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాను. డబ్బులతో తూలతూగుతూ, బంగారాలతో, ఆస్తులతో, అంతస్తుల్లో నేను తూలతూగాను. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దీన స్థితిలో కూడా ఎలా ఉంటుందో ఆ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఉండ నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఒకప్పుడు కడుపు నిండా ఆహారం కలిగి ఉన్నాను. అలాగే ఆకలి కొని ఉండుటకును, ఒకప్పుడు నేను ఆకలితో కూడా ఉన్నాను. అలాగే సమృద్ధి కలిగి ఉండుటకును, ఒకప్పుడు నేను సమృద్ధిలో కూడా ఉన్నాను. లేమిలో ఉండుటకును నేను అంటే ఆయన ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి జీవించడం ఆయన నేర్చుకుంటున్నాడంట. మరి మనం ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉంటున్నామా? పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు సంపన్న స్థితి తెలుసు, దీన స్థితి తెలుసు, ఆకలి తెలుసు, లేమి తెలుసు, సమృద్ధి తెలుసు, కడుపు నిండడం తెలుసు, సమస్తములు నాకు తెలుసు. అవన్నిటిలో ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, వాటన్నిటిలో కూడా నేను ఎలా ఉన్నానంటే సంతృప్తి కలిగి ఉన్నాను. ఒకప్పుడు ఆయన దేవుని ఎరగముందు ఆస్తిలో ఉన్నప్పుడు ఆయన సంతృప్తి కలిగే ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో, దేవుని సేవకుడిగా వచ్చేసాడో, అప్పుడు ఆ డబ్బంతా విడిచిపెట్టేశాడు. ఆ ధనాన్ని, భాగ్యాన్ని, ఆ సుఖభోగాలన్నీ విడిచిపెట్టేసి దీన స్థితిలోనికి వచ్చేసాడు. నేను అదే చెబుతున్నాను. నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు సంతృప్తి కలిగే ఉన్నాను. ఇప్పుడు దీన స్థితిలోకి వచ్చేసిన నేను సంతృప్తి కలిగే ఉన్నాను. ఒకసారి తిండి లేని సమయంలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఒకసారి సమృద్ధిగా కడుపు నిండా ఆహారం ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. మరి ఈరోజు మనం ఈ మాటలు చెప్పగలమా? ఏ స్థితిలో నేనున్నా సంతృప్తి కలిగి ఉంటాను, తృప్తి కలిగి ఉంటాను నేను అని ఈరోజు మనం చెప్పగలం? లేదండి. ఈరోజు మనిషి జీవితానికి తృప్తి లేదు. మనిషి జీవితానికి తృప్తి లేదు. తృప్తి లేక చాలా ఘోరాలు, నేరాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు. ఇంత దారుణం అంటే వార్తలు చూస్తుంటే రోజు ఏదో ఒక చోట ఇటువంటి వార్తలు వింటూనే ఉంటున్నాం. మనిషికి ఏం లేకుండా పోతుంది? తృప్తి లేకుండా పోతుంది. దేవుడు ఆశపడొద్దనలేదు కానీ అత్యాశపడొద్దు అన్నాడు. ఇప్పుడు నీకు సరైన గృహం లేదు, అద్దె గృహాల్లోనే ఉంటున్నావు. దేవా నాకు ఒక గృహమీ నాయన అన్నావు, పర్వాలేదు. అంతేగాని ప్రభు నాకు 5 స్టేర్లు బిల్డింగ్ అంటే అత్యాశ.
అయ్యా కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు నాయనా, వస్త్రాలు దయచేయి ప్రభువా అంటే ఆశ. అయ్యా నాకు కట్టుకోవడానికి 1,00,000 రూపాయలు విలువైన చీర లేదు నాయన, 1,00,000 రూపాయలు విలువైన సూట్ లేదు ప్రభువా, 1,00,000 రూపాయలు విలువైన బట్టలు నాయన అంటే అత్యాశ. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు. మనం అడిగే ప్రతి మా కోరిక అది ఎలాగుండాలో తెలుసా? ఆశ, అంతేగాని అది అత్యాశలకు పోకూడదు, అత్యాశలకి పోకూడదు. ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. నీ ఆశ నీ కోరిక న్యాయమైందైతే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ నువ్వు అడిగే కోరిక నీ ఆశ అన్యాయంగా ఉంటే అది అస్సలు తీర్చడు ఆయన. మరి నువ్వు కూడా ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి జీవిస్తున్నావా? ఈరోజు చాలామందికి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఆల్రెడీ, పక్కింటి వాళ్ళు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటారు. పక్కింటి వాళ్ళు అన్నాక ఇరుగు పొరుగు అన్నాక ఏం చేస్తారు? రెండు ఫ్రిడ్జ్ కొనుక్కున్నది, రెండు టీవీ కొనుక్కున్నాం, అది కొనుక్కుని ఈ కొన్ని చూపిస్తారు, తీసుకువెళ్తారు, రమ్మంటారు. ఒక్కోసారి వాళ్ళు పిలవకపోయినా తెచ్చుకున్నారని అది ఎలాగుందో చూద్దామని అవి పిలవకపోయినా వెళ్ళిపోయి కొంతమంది ఉంటారు. వెళ్తారు పాపం, చూడగానే కళ్ళకి జిగేలు జిగేలు అంటూ ఆ డబల్ డోర్ ఫ్రిడ్జ్ చక్కగా మెరిసిపోతూ కనపడద్ది, పెద్ద గోడ టీవీ కనపడద్ది, సోఫా సెట్ కనపడద్ది. ఇంకా సమస్తం చూసాక ఆమెలో ఆశ పెరిగిపోతూ ఉంటుంది, అత్యాశలకు వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి సింగిల్ డోర్, టీవీ ఉంటుంది కాబట్టి ఒక చిన్న టీవీ, ఒక చిన్న సోఫా సెట్, చిన్న సోఫా ఉంటుంది, ఉన్నాయి అవి బాగానే పనిచేస్తున్నాయి, బాగానే ఉంటున్నాయి. కానీ పక్కింటి వాళ్ళు కొనేశారు, నేను కొనేయాలి. అత్యాశ. నీకు లేనిదాన్ని అడిగిస్తాడు, ఉన్నదానికి మళ్ళీ ఇంకా అత్యాశకు పోయి నువ్వు నా ఇంకా అలాంటిది కావాలని నువ్వు వెళ్తే అది అత్యాశ. ఇంకొచ్చాక భర్తకు మనశ్శాంతి ఉంచుతాం, ఆ భర్తకు భోజనం పెట్టినా మనశ్శాంతిగా తిన్నవదు, ప్రశాంతంగా తిన్నవదు, ఓ జోరగిలాగా ఊగుతూనే ఉంటుంది. పడుకున్న పొద్దు నుంచి కష్టపడి వస్తాడు, కాసేపు ప్రశాంతంగా పడుకుందాం, సేద తీసుకుందాం, పడుకున్నప్పుడు కూడా చెవులో జోరేగలాగా గీ 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 గీమంటూనే ఉంటారు. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా, నా ఒక్కటి రెక్క మీద ఎలాగా ఇవన్నీ, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే అంటాడు భర్త. నాకు తెలియదు, అప్పు చేయి. ఏం చేయాలి? అప్పు చేయి. అప్పు చేసుకొని నా తర్వాత అప్పులు తెచ్చాలా? నెల వడ్డీ కట్టకపోతే అప్పులో ఇంటికి వచ్చేస్తారా? ఎంత గొడవ చేస్తారు? ఇవన్నీ బాగుంటాయా? నీకు కలిగి ఉంటే కొనుక్కో, అప్పు చేసి కొనుక్కో. ఇంక చక్కగా నా భర్త సంపాదిస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటానంటే కొనుక్కో. అంతేగాని అత్యాశలకు పోయి ఉన్న వాటిని పనిచేస్తున్న వాటిని కూడా పక్కన పెట్టేసి మరలా కొత్త అప్పులు చేసి కొనుక్కుని నువ్వు తిప్పలు పడితే నీ జీవితము అతలాకుతలం అయిపోద్ది. కుటుంబంలో శాంతి అప్పులు ఉంటానండి, నిజంగా కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. ముద్ద కడుపు నిండా తినాలన్నా భయమే, నెల వచ్చేటప్పటికి వడ్డీలు కట్టాలి, ఏంటో పరిస్థితి అని చాలామంది కంగారు పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అప్పుల వాళ్ళు మేము చూస్తున్నాం కదా, అయ్యా ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇలా చేసేస్తాం అప్పులు. ఇప్పుడు అప్పులు తీర్చలేక మనిషి టెన్షన్ పట్టేసుకుని బీపీలు షుగర్లు పెరిగిపోయి అనారోగ్యాలు పాలైపోతున్నారు. ప్రార్థన చేయండి అని అంటున్నారు. ఏంటి చేతులు కాలేక ఆకులు కట్టుకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలకుండా చూసుకోవాలి ముందు. అప్పులు చేసి నీ సుఖభోగాల నిమిత్తము నువ్వు కొనుక్కున్నావు, ఇప్పుడు అప్పులు తీర్చాలంటే ఆ మనిషి ఎండనక రేయనక పగలనక కష్టపడాలి. ఆరోగ్యం బాగోపోయి ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఎలా అప్పులు తీరతాయి? అవి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరో కొనేసుకున్నారు, మనం కొనేసుకోవాలి. ఉన్నాయి, మనకు ఉన్నాయి కదా, చాలు, వీటితో తృప్తి చెందుదాం, వీటితో సంతృప్తి చెందుదాం అని రోజులో చాలామందికి లేదు. ఎవరు ఏం కొనుక్కుంటే మనం ఏం కొనేసుకోవాలి. వాళ్ళకు ఉన్నాయి కొనుక్కున్నారు, మరి నీకు లేనప్పుడు ఉన్నదాంతో తృప్తి చెందా, ఉన్నదాంతో సంతృప్తి చెందు. కొంతమంది రోజు మా చికెన్లు, మటన్లు, బిర్యానీలు అన్నీ తినేస్తూ ఉంటారు. వాళ్ళలా నువ్వు తినాలనుకోండి, నీకు ఏది ఉంటే పప్పుచారు ఉంటే పప్పుచారు వేసుకుని తిని, పచ్చడి ఉంటే పచ్చడి, పెరుగు ఉంటే పెరుగు, కూరగాయలు ఉంటే కూరగాయలు, గుడ్లు ఉంటే గుడ్లు. అంతేగాని ఎవరో ఏదో తిన్నారు కదా నేను కూడా తినేయాలని అప్పులు చేసి తిప్పలు పడిపోయి నీ కుటుంబాన్ని ఒకానొక స్థితిలోనికి నువ్వు తీసుకువెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు అటువంటివి చాలా జరుగుతున్నాయి. తృప్తి లేదు మనిషికి. భర్తకు భార్య ఉంటాడు, భార్యకు భర్త ఉంటుంది, చక్కగా ఇద్దరూ కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఇంకా అక్కడ వారికి తృప్తి దొరుకుతులేదు. ఇంకా బయట ఎక్కడో నెతుక్కుంటున్నారు. భర్త వెళ్ళి వేరే స్త్రీ దగ్గర, భార్య వెళ్ళి వేరే పురుషుడి దగ్గర.
ఇంకా వాళ్ళేదో తృప్తి, మాకు ఇక్కడ తృప్తి దొరుకుతుంది, సంతృప్తి ఉండలేదు, ఈ తృప్తి సరిపోవట్లేదు మాకు, ఇంకా బయట ఎక్కడో నెతుక్కుంటున్నారు. అటువంటి పాపపు కార్యాలకు వెళ్ళి, అక్రమ సంబంధాలకు వెళ్ళి వారి కుటుంబాలను సైతం పాడు చేసుకుంటున్నారు. ఆ పక్క వాళ్ళు ఏయో ఆశలు చూపిస్తున్నారు, నీకు బంగారం కొంటానని, డబ్బులు ఇస్తానని, చీరలు కొంటాను, అవి కొంటాను, ఇవి కొంటానని నీకు ఆశ చూపించి నీ కుటుంబాన్ని నాశనం చేసుకునేలాగా చేస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల చూసారు కదా, వార్తల్లో బిడ్డలను చంపేసింది తల్లి, భర్త భార్యని చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది, ప్రియురాలు ప్రియుని చంపేస్తుంది. దేనివల్ల? తృప్తి లేని జీవితాలు. మరి నీకుందా ఈరోజు? సంతృప్తి కలిగి జీవిస్తున్నావా? నీకున్న దాంట్లోనే తృప్తి కలిగి జీవిస్తున్నావా? అయ్యా నాకు దేవుడి చక్కగా ఈ గృహం ఇచ్చాడు చాలు, ఈ గృహంలో కావాల్సినవి సమకూర్చాడు చాలు, తినడానికి చక్కని మాకు ఆహారం ఇచ్చాడు చాలు, సమృద్ధిని ఇచ్చాడు చాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, నాకో పని, నా భర్తకో పని ఇచ్చాడు చాలు, చక్క నేను నా భర్త, నా భార్య నేను కూడా చక్కగా కలిసి ఉంటున్నాను చాలు, ఈ సంతోషం చాలు. అండ్ తృప్తి కలిగి ఉన్న ఈ గృహంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో తృప్తి లేదో, సంతృప్తి లేదో, అక్కడ గొడవలు గొడవలు గొడవలు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఇంకా చిన్నదానికి పెద్దదానికి గొడవ 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 గొడవ. తృప్తి కలిగిన జీవితాలు చాలా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటాయి. మరి నువ్వు ఈరోజు తృప్తి కలిగి జీవిస్తున్నావా? సంతృప్తిగా ఉంటున్నావా? సంతృప్తి కలిగి ఉండు, నీకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండు, నీకేది ఉంటే అందులోనే కలిగి ఉండు. ఆ రోజు గింజి మెతుకులే ఉన్నాయి, అవే తిని సంతృప్తి చెందు. కూరగాయల భోజనం ఉంది, అదే తిను. నీ ఇల్లు రేకుల షెడ్ అయితే ఏంటి, బిల్డింగ్ అయితే ఏదైతే, ఒక పెంకుటిల్లు అయితే ఉన్న దాంట్లో సంతృప్తి కదా. దేవుడు దీవిస్తే రేపొద్దున ఒక పెద్ద ఇల్లు నీకు దేవుడు ఏంటి, ఉన్న దాంట్లో మనం సంతృప్తి కలిగి జీవిస్తే దేవుడు మన యొక్క పరిస్థితిని చూసి అంచెలంచెలుగా ఆయనే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, మీరు అడగకనే పొందకయున్నారు, మీరు అడిగినను మీ సుఖభోగముల నిమిత్తము అడుగుతున్నారు, అందుకే పొందకయున్నారు. యాకోబు పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం. దేవుడు అంట, మీరు అడగటం లేదు, మీరు అడగకనే పొందకయున్నారు, మీరు అడిగినను ఎలాగడుగుతున్నారంట, మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు, అత్యాశలకు పోయి అడుగుతున్నారు, అందుకే మీరు ఏం చేస్తున్నారు, పొందకపోతున్నారు, పొందలేకపోతున్నారు. దేవుడిని అడిగినప్పుడు మనం అత్యాశతో అడగకూడదు, ఆశ కలగాలి. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు. ఆయన మంచి గోధుమలతో ఆయన మనం తృప్తిపరుస్తూ ఉన్నానన్నాడు. కానీ ఆయన ఇచ్చే మంచి ఈవులను పొందుకోవడానికి మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అత్యాశలకు పోయి సాతాను మనకు పెట్టే దురాశల వల్ల, అత్యాశల వల్ల మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడ్డల జీవితాన్ని, మన యొక్క దాంపత్య జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే నాశనము చేసుకుంటున్నారు. ఆ అత్యాశలకు పోయి ఆ సంతృప్తి లేని జీవితం వల్ల దొంగలుగా మారిపోతున్నారు, ద్రోహులుగా మారిపోతున్నారు, నరహంతకులుగా మారిపోతున్నారు. తృప్తి లేని జీవితాలు, ఏదో రకంగా డబ్బు సంపాదించేయాలి, లేదా ఏదో రకంగా ఏదో చేసేయాలని అక్కడిక్కడ దొంగతనాలు చేయడం, ఒక మనిషి ప్రాణాలు తీసేయడం, చంపేయడం. కొంతమంది చైన్ స్నాచర్లు చూడండి, ఆడవాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే బండి మీద లాక్కుని వెళ్ళిపోతున్నారు, మెడలో తాళ్ళు బంగారాలు. ఆ తర్వాత వాళ్ళు పడిపోతున్న, పీకలు తెగిపోతున్న, ఎవరు పట్టించుకొని ఒక ప్రాణాన్ని బలుగొంటున్నారు. ఎందువల్ల? తృప్తి లేదు ప్రాణానికి, వారి ప్రాణానికి తృప్తి లేదు, సంతృప్తి లేదు. ఏదో అడ్డదారుల్లో మనం సంపాదించేయాలి అనుకుంటున్నారే తప్ప న్యాయంగా కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుందామని లేదు. అందువల్ల అనేక మంది ప్రాణాలు తీసేస్తున్నారు. ఒకసారి వాళ్ళు దొరికితే వారి ప్రాణాలే పోతున్నాయి. ఎందువల్ల ఈ పరిస్థితి అంటే తృప్తి లేని జీవితం, అన్యాయంగా వెళ్ళిపోతున్నారు. అన్యాయంగా కొంతమంది చూడండి, పొలాలు పక్క పక్కనే ఉంటాయి, ఆ పక్క పొలాలు కూడా ఆక్రమించేసుకోవాలని అన్యాయంగా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి ఆ పొలాలను కూడా లాకేసుకునేవారున్నారు. ఉన్న పొలం నీకు సరిపోదా, నీకున్న ఆస్తులు సరిపోదా, ఇంకెందుకు? తృప్తి లేదు జీవితానికి. అటువంటి ఒక స్త్రీ ఉంది మన బైబిల్ గ్రంథంలో. ఒక రాజు ఉన్నాడు, ఆహాబు రాజు. ఆమె భార్య పేరు యెజబెల్. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరుని ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, నాబోతు అనే అతనికి ఒక ద్రాక్ష తోట ఉందంట. అతనిది ఆహాబు నగరుని ఆనుకుని ఉందంట ఆ తోట. ఈ ఆహాబు రాజు యొక్క నగరుని ఆనుకుని ఉంది. ఎవరిదంటే నాబోతు అనే ఒక ఆయన ద్రాక్ష తోట. ఆహాబు నాబోతుని పిలిపించి,
నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయముకిమ్మని అడిగాను. ఇప్పుడు యాహాబు రాజు యొక్క నగరకు ఆ తోట ఆనుకుని ఉందంటండి. ఆనుకుని ఉంటే ఇచ్చేయాలా, అమ్మేయాలా? పోనీ అడిగారు, ఫస్ట్ బాగానే అడిగాడు. నీ తోట నాకు ఇచ్చే, నా నగరును ఆనుకుని ఉంది కదా, నీకు కావాలి ఆ తోటకు మరి ఒక తోట ఇంకో ఎక్కడైనా ఇస్తాను, లేకపోతే డబ్బు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ నాబోతు అన్నవాడు ఏమన్నాడంటే, అయ్యా ఇది నా పిత్రార్జితం నుంచి వస్తున్న ఆస్తి, నా తాతల కాలం నుండి వస్తున్న ఆస్తి, దీన్ని నేను ఎవరికి ఇవ్వను, దీన్ని నేను అమ్మను అని చెప్పాడు. బాగానే చెప్పాడు కదండి. ఇప్పుడు మనం ఒక స్థలం చూసుకుంటాక వెళ్తాం, ఇల్లు నిమిత్తమో లేకపోతే ఏమన్నా పొలం ఆకుకూరలను లేకపోతే పళ్ళ తోటలోనే వేసుకుంటాక ఒక స్థలం చూస్తాం, మనకు నచ్చుద్ది. ఆ స్థలం ఎవరిదో మనం ఆకు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అయ్యా మరి ఆ స్థలం మాకు నచ్చింది, ఇస్తారా అమ్ముతారా అని అడుగుతాం. వాళ్ళకి ఇష్టం అనుకో అమ్ముతామండి అంటారు, ఎంత అని చెప్తారో తీసుకుంటారు. లేదా అమ్మమండి అది మాకు కావాలి, మా పిత్రార్జిత ఆస్తి, మేమే పంట వేసుకుంటున్నాం అన్నారనుకోండి, వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రాజు అలా చేయలేదు, ఇంకా ఆ తోట మీదే ఉండిపోయింది కన్ను. అలాగని అతను ఏమన్నా దీనస్థితిలో ఉన్నాడా? రాజు అంటే ఏంటి? సకల సంపదలు ఉంటాయి, బోలంత ఆస్తి ఉంటుంది, అటువంటి తోటలు బోళ్ళు ఉన్నాయి. దురాశ, అత్యాశ, సంతృప్తి లేదు. ఆ యాహాబు జీవితంలో ఏం లేదు? తృప్తి లేదు. ఇంకా ఎవరితో దోశలు, ఆడి దోశలు, ఈడి దోశలు, ఆడి తీసేసుకోవాలి, అన్యాయంగా తీసుకోవాలని మనసులో ఉంది తప్ప, ఉన్నదాన్ని నాకు ఇన్ని తోటలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ఇంత రాజ్యం ఉంది, ఇంత అంతఃపురం ఉంది, ఇంకేంటి నాకు లోటేముంది? ఏమీ లేదు, నాకు సమస్తం ఉన్నాయి కదా. ఇంకా పక్కోడి తోట నాకు ఎందుకు, ఏదో నాకు కావాలని అడిగాను, ఆడు కావాలన్నాడు, వద్దన్నాడు, సరే విడిచిపెట్టేద్దామని అనుకోలేదు. పరాయోడిది కూడా నాదైపోవాలి. మా అతనికి ఆ తోట తప్ప ఏమీ లేదు. ఆ తోటలో చక్క ద్రాక్ష తోట వేసుకుని తన వ్యాపారం ఏదో తన యొక్క పనులేవో అవి చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ఆహాబుకి ఎప్పుడైతే తనని నా తోటని ఇవ్వను అని అన్నాడో వెంటనే కోపం వచ్చేసింది. నీకున్న దాంట్లో తృప్తి చెందలేవా? ఈరోజు చాలామంది అదే, నీకు ఉంటుంది ఇంట్లో, కానీ మళ్ళీ ఎదుటి పక్కోడి దగ్గర ఉన్నదే కావాలని అనుకుంటావు. అది ఇవ్వకపోతే ఏదో రకంగా అది నేను తీసేసుకోవాలి, అది నాకన్నా దక్కాలే, వాడికి మట్టికి దక్కకూడదు, అది నాశనమన్నా అయిపోవాలి కానీ వాడికి మట్టికి దక్కకూడదు, లేక నాకన్నా దక్కాలన్న దురాశలతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వస్తువు ఉంటుంది, ఆ వస్తువు ఒక ఇద్దరు మనుషులు కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ వస్తువు గల యజమాని ఉంటాడు, ఈ పక్కోడు ఉన్నాడు అనుకోండి, నాకు అదే కావాలంటాడు. అని అంటాడు, ఇది నాది, నేను ఇవ్వను అంటాడు. వీడి యొక్క దురాశ ఏంటో తెలుసా? దుర్మార్గ బుద్ధి ఏంటో తెలుసా? అది నాకన్నా సొంతం అవ్వాలంతే, వాడికి సొంతం అవ్వకూడదు. దాన్ని ఏదో రకంగా నాశనం చేసేయాలి, లేదా ఆ మనిషిని తీసేయాలి. దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు. ఈ ఆహాబుకు అదే వచ్చింది. కోపగించుకుని వెళ్ళిపోయి మూతి ముడుచుకుని అంట మంచం ఎక్కేసి భోజనం చేయకుండా కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చింది, తిప్పుకుంటూ వచ్చింది భార్య గారు, యజ్బేలు గారు. ఎంతగానో మూతి ముడిచి కూర్చున్నావు, భోజనం కూడా చేయలేదంట ఏంటి అని అమ్మగారు విచారణ చేస్తున్నారు. అప్పుడు అయ్యగారు రాజుగారు అన్నారు, నాకు ఆ పలానా తోట కావాలి, ఆ తోట కావాలి నాకు. వాడిని అడిగితే ఏమన్నా అన్నాడు అని మూతి ముడుచుకుని కూర్చున్నాడంట. ఇది అసలు ఎంత దారుణంగా ఉందండి. ఇది పక్కోడిది తోట ఇవ్వకపోతే నీకు కోపం వచ్చి కూర్చుంటావా? అన్నం తింటాం మానేస్తావా? ఎంత బాగుంది, దారుణం ఇది. కొన్ని నీకు లేవా? ఉన్నాయి. మరి ఉన్న వాటితో తృప్తి చెందక పక్కోడిది ఎందుకు తీసుకోవాలని దురాశ కలిగి ఉన్నావు, అత్యాశ కలిగి ఉన్నావు? నీకున్న దాంట్లో తృప్తి చెందొచ్చు కదా. పోనీ ఆ మాట అయినా భార్య చెప్తుందా? ఎందుకయ్యా ఆ పక్కోడి తోట మనకెందుకు, మనకు లేవా? మన బోలంత తోటలు ఉన్నాయి, బోలంత ఆస్తి ఉంది, బోలంత అంతఃపురం ఉంది, ఎంత పలుకుబడి ఉంటే ఆ పక్కోడిది ఎవరిదో దీనుడిది ఆ తోట ఎందుకయ్యా అని భార్యనే చెప్పిందా? నీకేదో రకంగా నేను ఆ తోటని ఇప్పిస్తాను అని లేచి నువ్వు అన్నం తిన్నాను. అసలు భర్త భార్యను బొజ్జగించాలా? భార్య భర్తను బొజ్జగిస్తుందా? అలా అలాగ ముడుచుకుని కూర్చునే తత్వం ఎవరిది? ఆడవాళ్ళది. కొమ్మని భర్త ఏదైనా కొనిమ్మని, భార్య ఏదైనా కొనిమ్మంటే భర్త కొనిమ్మనంటే
కాఫీ మించినాలు ముడుచుకుని అన్నం తినకుండా భార్య కూర్చుంటుంది. ఇక్కడ రివర్స్, ఇక్కడ భర్త భార్య, భార్య భర్త. ఈ యెజబేలు గారు లెగిసంట నీకు ఏదో రకంగా నా తోటని ఇప్పిస్తారని అతని మీద అన్యాయపు మాటలు మాట్లాడించి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించేసి ఆ తోటను అన్యాయంగా ఈవిడి తన చేజిక్కేసుకుంది. ఎంత దారుణమో చూసారా? ఒక మనిషి ప్రాణాన్ని తీయించేసింది. దేనివల్ల? ఆ తోట వల్ల. నీకున్నాయి సరిపోలేదా? బోళ్ళు ఉన్నాయి. తృప్తి లేదు జీవితాన్ని, తృప్తి లేదు, సంతృప్తి లేకే ఒక మనిషి ప్రాణం తీసేసి అన్యాయమైన తీర్పు అతని మీద తీర్పు చెప్పించి అతని ప్రాణం తీయించేసి ఆ తోటని వాళ్ళు లాగేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. ఇదే జరుగుతున్నాయి సమాజంలో. కొన్ని పొలాలు, కొన్ని ఆస్తులు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ పక్కన వాళ్ళు దీనులైతే, దరిద్రులైతే, వారి తరపున ఎవరు మాట్లాడిన వారైతే అన్యాయంగా వారి ఆస్తులను, వారి పొలాలను లాగేసుకుని మాయని దొంగ పత్రాలు సృష్టించి ఈ పొలాలు మావి, ఈ ఆస్తులు మావి, ఈ స్థలాలు మావి అని దొంగ పత్రాలు పుట్టించి లాగేసుకుంటే పాపం వాళ్ళు జీవనాధారం లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంది. వెనకాల ఎవరున్నారు పోరాడేవాళ్ళు? వారి తరపు వచ్చి న్యాయంగా నిలబడే వాళ్ళు ఎవరున్నారు? మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఈ పక్క వాళ్ళు చూస్తే పలుకుబడి ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయ బలం ఉన్నవారు, కండ బలం ఉన్నవాళ్ళు, అన్ని రకాల బలాలు ఉన్నవాళ్ళు. ఈ పక్కన చూస్తే మరి ఏ బలము లేని వాళ్ళు, ఆ ఉన్న దాంట్లోనే ఏదో పంట పండించుకుని బ్రతికే బిడ్డలని కూడా వీళ్ళు అన్యాయంగా వారి ఆస్తులను దోచేసుకుని వారు ఏం చేయలేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు చనిపోతూ ఉన్నాయి. ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే వేళ్ళ రౌడీని పెట్టి చంపించేసేసి అవి దారుణంగా ఈ యెజబేలు చేసినట్టు దారుణంగా వారి ఆస్తులను లాగేసుకున్నాం. మరి ఈరోజు అంత దుర్భరమైన పరిస్థితులకు వెళ్తున్నావు, నీకు తిండి లేక, నీకేమీ లేవు, అంత దీన స్థితిలో ఉన్నావా? పక్కోడిది కూడా నువ్వు అన్యాయంగా లాగేసుకునే స్థితిలో ఉన్నావు, నీకేమీ లేదా? ఉంది, కానీ నీలో లేని తృప్తి లేదు, సంతృప్తి లేదు. నీకు తృప్తి గల జీవితము చాలా సమాధానంగా వెళ్తుంది, శాంతంగా వెళ్తుంది. నీకు తృప్తి లేకపోతే నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎంతసేపు ఏదో రకంగా నేను దక్కించుకోవాలి, దాన్ని ఏదోలాగా నేను సొంతం చేసేసుకోవాలి. ఇప్పుడు ఆహాబు రాజు ఏం చేశాడు? తిండి తిప్పలు మానేసేసి ఆ తోటని ఎలాగోలా దక్కించుకోవాలని అది ఇవ్వనన్నందుకు తిండి తిప్పలు మానేసి మూతి ముడుచుకుని మంచం ఎక్కి కూర్చున్నాడంట. ఎంత బాగుంది అంటే నువ్వు అనుకున్నది దక్కకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అదే నువ్వు తృప్తి ఉన్న దాంట్లోనే తృప్తి చెందుతుంటే కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సమాధానంగా వెళ్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, వీళ్ళేదో కొనుక్కున్నారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు చేశారని ఎప్పుడు లోకం వైపు, మనుషుల వైపు, ఇతర కుటుంబాల వైపు చూడొద్దు. మనకున్న దాంట్లోనే, మనకు కలిగి ఉన్న దాంట్లోనే మనం తృప్తి కలిగి జీవిస్తున్నామా, సంతృప్తి కలిగి జీవిస్తున్నామా? కుటుంబం అంతా సంతోషంగా ఉందా? కుటుంబం అంతా క్షేమంగా ఉందా? నేను, నా భర్త, లేదా నా భార్య, నా బిడ్డలు, మేమందరం కూడా సంతోషంగా ఉంటున్నామా? చక్క తెచ్చిన దాంట్లో సంతృప్తిగా అందరం షేరింగ్ చేసుకుని తింటున్నామా? తృప్తి కలిగిన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయండి. ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి. అత్యాశలకపోతే చాలా దీన స్థితిగా అయిపోతాం, ప్రాణాలు కోల్పోయే స్థితి వచ్చేస్తుంది తృప్తి లేకపోతే. అనేక పర్యాయాలకు వెళ్ళిపోతాం, మన జీవితాలు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపానా మీకు? గెహాజీ గారు, ఎలీషా గారి శిష్యుడు గెహాజీ గారు, ఆయన నయమానికి కుష్టు వ్యాధిని తగ్గించినందుకు ఆయన కొన్ని డబ్బులని, కొన్ని వస్త్రాలను, విలువైన వస్త్రాలను తీసుకుని వస్తాడు. ఎలీషా గారు నాకొద్దు, నాకు వాటితో అవసరము లేదనగానే గెహాజీకి వాటి మీద ఏం కలిగిస్తుంది? మనస్సు. ఇప్పుడు ఎలీషా గారితో ఉన్నంతసేపు ఆయనకు అవసరం లేదు కదా అవి, ఆశ, అత్యాశ. అవి తీసుకుని ఏం చేసుకుంటాడు? ఆయన గురువుగారితో ఆయనకి అవసరం లేదన్నప్పుడు ఈయనకి ఎందుకు అవసరం ఉంటాయి? అయితే వాటి చూడగానే అతనికి అత్యాశ పుట్టేసింది. గురువుగారు వద్దన్నపోతే నాకన్నా కావాలి కదా అవి, ఏదో రకంగా నేను తగ్గించేసుకుందామని, గురువుగారికి తెలియకుండా ఏదో రకంగా వాటిని తీసేసుకుందామని గురువుగారికి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనకాల పరిగెట్టుకుంటా వెళ్ళి మా గురువుగారు ఏమన్నారండి, ఎవరో వచ్చారు వాళ్ళకి ఇవ్వాలంట అని అబద్ధము చెప్పి ఏం చేశాడంటే వాటిని తీసుకొచ్చాక ఇక్కడ ఎట్టండి అని గురువువారు తెలియకుండా లోపల పెట్టేశాడంట. వచ్చి మళ్ళీ ఏమైనా చేతులు కట్టుకుని ఎలీషా గారి దగ్గర నుంచున్నారంట. అప్పుడు ఎలీషా అంటున్నారు,
గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదా తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. నా మనసు నీతో రాలేదా అని అడిగి, నువ్వు వేటి కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళావు? ఆ విలువైన బంగారం వాటి కోసమా? అవి మనకు అవసరం లేదే. మళ్ళీ పైగా నాకు అబద్ధం చెప్పావు. సరే, వేటి కోసం నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళావు, అవి తెచ్చుకున్నావు. ఆ రాజు ఏది వదిలేసాడో అది నీకు వస్తుందని చెప్పాడు ఆయన. అంటే వెంటనే గెహాజీ కుష్టి వ్యాధి కలవాడైపోయాడు. అత్యాశలకు పోయాడు. వస్త్రాల వెనక, బంగారం వెనక, డబ్బు వెనక పరిగెట్టాడు. ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. అత్యాశలు పోయి పరిగెడితే మన జీవితం కూడా అటువంటి పరిస్థితిలోనే పడిపోతూ ఉంటుంది. ప్రమాదాల గుండా, వ్యాధుల గుండా, భయంకరమైన పరిస్థితుల గుండా మన జీవితాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆలోచించండి, అత్యాశలకు పోవద్దు. తృప్తి కలిగి జీవించండి, సంతృప్తి కలిగి జీవించండి. గెహాజీ వాటి కోసం పరిగెట్టాడు, అవి తెచ్చుకుని ఎట్టుకున్నాడు. ఏమన్నా లాభం ఉందా? ఇప్పుడు వాటి వల్ల ఏమైనా సంతోషం కలిగిందా? కుష్టి వ్యాధి వచ్చి అందరికీ దూరం అయిపోయాడు. దుర్భరమైన స్థితి పడి అత్యాశలకు పోయి తృప్తి లేదు జీవితానికి. కాబట్టి మనం తృప్తి కలిగి జీవించాలి. ఏముంటే దాంతో తృప్తి కలిగి సంతృప్తి కలిగిన జీవితాలు మనం జీవించాలి. అత్యాశలకు పోయి వేటి వెనక పడితే వాడి వెనక నువ్వు పరిగెట్టావా, నీ జీవితం కూడా అధోగతి అయిపోద్ది. నీ పరిస్థితి కూడా అధోగతి. నీ కుటుంబం అంతా రోడ్ల పాలైపోవచ్చు, లేకపోతే ఆ పరిస్థితుల వల్ల నీ కుటుంబం అంతా ఆత్మహత్యల పాలైపోవచ్చు. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించు. తృప్తి కలిగి జీవించు. నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. పౌలు గారు అదే అంటున్నాడు, ప్రతి పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నా నేను ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాలి, మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అది లేదు ఇది లేదని భర్త భార్య మీద, భార్య భర్త మీద ఎప్పుడు కూడా గొడవలు పడద్దు. కొంతమంది భర్తలేమో అదుకొని ఇదుకొని అని భార్య మీద, భర్తలేమో మీ అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అదట్రా ఇదట్రా మనకు అది లేదు ఇది లేదు అదుకోని ఇదుకోదమని భార్యని హింసిస్తూ, లేదా ఇంకా కట్నం తీసుకురా, అలా తీసుకురా, ఇలా వేధిస్తూ, నీకు లేదా, నువ్వు సంపాదించలేదా, కొనుక్కోవచ్చు కదా, కానీ ఇంకా భార్యని వేధిస్తూ మీ ఇంటికి నుంచి అదట్రా ఇదట్రా తృప్తి లేని జీవితం. భార్య ఉన్నదాంట్లో తృప్తి చెందక అదుకొని ఇదుకొని భర్తను వేధించడం, ఇలా చేస్తే నీ కుటుంబం ఎప్పుడు ముందుకు సాగదు. కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. గొడవలు అది చివరికి నీ ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. కాబట్టి తృప్తి కలిగి జీవించు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు తృప్తి కలిగి జీవించమని మాకు ఎన్నో మాటలు బోధించున్నా అయ్యా. ఆ మాటలు మా హృదయాలు భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించే ధన్యత భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.